శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, ఆంధ్ర మహాభారతం చెప్పుకుంటున్నాం. విరాట పర్వం ద్వితీయ శ్వాసంలో 148వ పద్యం వరకు నిన్న చెప్పుకున్నాం. ఈ రోజున 149 నుండి కొనసాగిద్దాం. అని ఇట్లు చెప్పిన ధర్మతనయుని పలుకులు విని వెండియు సైరేంద్రియ చోటు కదలక నిలిచి ఎద్ది ఏనియు పలుకం తలంచినని చూచి అతను మరియునిట్లని. ఇంత చెప్పినా కూడా ధర్మరాజు ఇంకా కదలకుండా సభలో అలానే నిలబడి ఉన్న ద్రౌపదిని చూసి ధర్మరాజు అంటున్నాడు, పలుపోగల బోవుచు విచ్చల విడి నాట్యంబు సలుపు చాట్పున ఇచ్చడల్ కులసతుల కరువ చందము తొలగగ ఇట్లునికి తగునే తోయ జవదనా. ధర్మరాజు కోప్పడే సమయంలో కోప్పడతాడు కూడా. చూడండి ఏమంటున్నాడు, ఏమిటి నాట్యం చేసే స్త్రీలాగా ఇలా సభలోకి వచ్చి నువ్వు స్వైర విహారం చేస్తావా? కులస్త్రీల యొక్క ఔన్నత్యం తొలగిపోయేటట్లుగా నువ్వు ఈ విధంగా నిలబడడం సంభావ్యం కాదు సుమా అని విని పాంచాలి సాభిప్రాయంగా అతనికి ఇట్లని. పాంచాలి అంటుంది ధర్మరాజుతో, నాదు వల్ల పుండు నటుడింత నిక్కంబు పెద్దవారి ఎట్ల పిన్నవారు కాన పదుల విధమ కాక ఏ శైలూషి కారణంగా రాదు కంకబట్ట. ఓ కనకబడ్డా, నా భర్త నటుడయ్యా, అందుకోసమే కూడా నేను కూడా నటినే. అంటే ఏంటి, ఇప్పుడు కనకభట్టు కూడా నటిస్తున్నాడు కదా ఆయన. నేను కూడా నటిస్తున్నాను, నేను కూడా నాట్యం చేస్తున్నాను. పెద్దవాళ్ళని బట్టే కదా చిన్నవాళ్ళు అనుకరించేది. కాబట్టి నేను నా భర్త వంటి దాన్ని, అందువల్ల నేను నర్తకిని కాను అనడానికి వీల్లేదు. నువ్వు అన్నట్టు నేను నర్తకినే. అట్లా కూడా చేసి నాకు నాట్యంను పరిచితంబా మత్పత్తి శైలుషుండ కాడు. ఇప్పుడు నటుడు లాగానే అప్పుడు నటులు కూడా నాట్యం వచ్చి ఉండాలన్నమాట. ఇప్పుడు ప్రతి నటుడికి నాట్యం రావాలి కదా. డ్యాన్స్ నేర్చుకున్న తర్వాతనే నటుడుగా వస్తున్నాడు. ఇప్పుడు అప్పుడు కూడా అలానే ఉండేది కాబట్టి నటుడు, నా భర్త నటుడు నాట్యం బాగా నేర్చినవాడు, నేను కూడా అదే నేర్చుకున్నాను నా భర్తను బట్టి. అట్లా కూడా చేసి నాకు నాట్యంబు పరిచితంబు మత్పతి శైలూషుండ కాడు కితవండును కావున జూదరి ఆలికి కరువ చందంబెక్కడిది అనుచూ ఆ చోటు వాసి తన చిత్తంబన వెళ్ళేటప్పుడు, అంటే ఒక విధుల్చి వెళ్ళిందనమాట ఆమె. నా భర్త నాట్యగాడు మాత్రమే కాదు, నటుడు మాత్రమే కాదు, జూదగాడు కూడాను. జూదరి భార్యకి పెద్దరికం గౌరవం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయిందట. నన్నిటులా దురాత్మ సదనంబునకు చనుమన్న జంతకి పన్నములన్నీ తెలిపి ప్రయ్యడనే అనిపోయే ఆర్తయ్య కన్నుల బాష్పూరములు గమ్మగమోమున దైన్యమందగా అన్నని నా చేతొట్రిలు అంగము తూల సుదేష్ణ పాలికిన. మెల్లగా లోపల కుతకుతలాడిపోతుంది. నన్ను ఆ దుర్మార్గుడి దగ్గరికి మదిరే ఇచ్చి పంపిన ఆ సుదేష్ను బాగా తిట్టాలి అనుకుంటూ కన్నీళ్లు ధారాపాతగా ప్రవహిస్తూ ఉండగా బావురుమని ఏడుస్తూ తూలుతూ దీనవదనంతో ఆ సుదేష్ణ దగ్గరికి వచ్చింది. చనిన అయ్యల నాగయు సంభ్రమంబు తెచ్చుకొని తానెరుంగని తెరగుదాల్చి సాక్ష్యమునవు మలించి పాంచాలి తోడా ఎలుగు వేరొక భంగిగా ఇట్లు ననియే. ద్రౌపది అలా వెళ్ళగానే సుదేష్ణ కూడా చాలా కంగారు తెచ్చిపెట్టుకుని తనకేమి తెలియనట్లుగా, అంటే ఎందుకు ఏడుస్తున్నావు అన్నట్లుగా ఏమీ తెలియని దానిలాగా ప్రవర్తిస్తూ కపటమైన దుఃఖం తను కూడా తెచ్చుకొని, అయ్యో ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని, ధరణి పరాగంబు వరసి దూసరితిమై చేడియ నీమేను చెన్ను తరిగి చిత్తంబు తలపోత చేవాడు పొదవిన చెలువ నీనెమ్మోము చిన్నబోయే ప్రస్వేదమున తోగి పాలంబుతోనంటి ఉప్మలి నీ కురులు ఉప్పుకొందే కన్నీరు వర్రొట్టి కాంతి ఒంతయగున్న వెలది నీ తరుగవ విన్ననయ్యే. ఏది కారణమున ఎవరెచ్చోట నీకేమి కీడొనర్చిరి ఎట్టిపాటి సాహసికిలో వారి చంపుదు నొంపుదు భంగపరుతూ ఓ ఇడుము పరుతూ చెరుతూ యాక్షన్
అంతా దుమ్మంటుకొని నీ శరీరం అంతా ఉన్నది, మనసులో ఉన్న చింతంతా నీ ముఖం మీదనే కనబడుతున్నది, చెమటకు తడిసి నీ ముంగురులు అందాన్ని కోల్పోయి ఉన్నాయి, కన్నీరు కారు నీ కళ్ళంతా కూడా అదో రకంగా ఉన్నాయి, విలాస రహితంగా ఉన్నాయి, విలాసం లేకుండా ఉన్నాయి. నీకు ఎవరైనా ఎక్కడైనా అపకారం చేశారా ఏమిటి? వాళ్ళని చంపుతా నేను, చెప్పు ఇప్పుడే. వాళ్ళని అవమానాలు పాలు చేస్తా, కష్టాలు పాలు చేస్తా, వాళ్ళ రూపం ఆపుతాను, చెప్పు అన్నది. ఈ తెరంగు నాకు చెప్పుమన్నా నీ వెరింగ్యూ ఎరుంగమి భావించరా, ఇంకా ఏమని పలుకంగా గలదానా, అయినను విను అని సరంది. ఎరిగి తెలిసి కూడా తెలియనట్లుగా నటిస్తున్నావు, అయినా చెప్తాను విను. నన్ను నీవప్పుడు సూత మందిరమున్ మధ్యంబు తెమ్మన్నా, పోయిన అతడన్ అవినీతి చేసినను చెయ్యి కేను మత్స్యావని సుని ఆస్థానము దిక్కువే చరిన అచ్చోతి పురకోపంబునన్ వెనుకంగూడగా ముట్టి పట్టుకుని తన్నెను పలుకులు ఇంకేటికి వెనక పట్టుకొని నన్ను తన్నాడు అని చెప్తుంది అనమాట. కీచకుడి దగ్గరికి మద్యం తెమ్మని పంపించావు కదా, అప్పుడు అతను అవినీతి పని చేయబోయాడు, నేను అతనికి అవకాశం ఇవ్వలేదు, వెంటనే బయటికి పరిగెత్తాను, బయట విరాట్ రాజు కొలువు తీర్చి ఉన్నాడు, అక్కడికి పరుగు తీశాను, నా వెనకనే వచ్చి నన్ను పట్టుకొని తన్నాడు, ఇంకేం చెప్పేది నీకు ఇంతకన్నా అని ఏర్పడం పలికిన ఖేదము దక్కు మీ క్షణమ కీచకు దండితు చేసి నీకు నా ఆహ్లాదమునర్తు నేనని నయంబున కేకయ రాజపుత్రి అచ్చాదర వృత్తితో అనునయంబనరించిన అయ్య సత్య సంవాదిని పూంకి పాండు సుత వల్లభాలము చేసి ఇట్లను. నీ విచారం వెంటనే మాడు శైలేంద్రి, ఆ కీచకుడిని దండిస్తాను నేను, నిన్ను సంతోషపరుస్తాను అని సుదేష్ణ ఎన్నో ఆదరమైన పలుకులు పలికింది. ఆ అబద్ధాల కోరు మాటలను నిర్లక్ష్యం చేస్తూ ద్రౌపది ఇట్లా అన్నది. అప్పుడు తెలిసిపోయింది, భర్తే ఏమి చేయలేకపోయాడు, ఈమెం చేస్తుంది, కావాలని పంపిన మనిషి. నీ వింతాలుగా నేటికి నా వంతయు పౌరజన మహకేతమునొక్క వంత త్రిక్కకుండగా లావంతులు మత్పతులు కలరు పగదీర్ప. నువ్వేం కల్పించుకోవాల్సిన పని లేదులే అమ్మా, నా పతులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు వాడి సంగతి అని చెప్పి. ఎటు ఈమెం చేయలేదని తెలుసు కాబట్టి అనిన సుదేష్ణయు తత్పరి జనములు వెరబొంద ఎన్ని సాంత్వనములు చెప్పిన తీరద మధ్యన భోజనములకు చొరద దృపద సంభవ ఎట్లు. ద్రౌపది మాటలకి సుదేష్ణ భయపడింది, ఎందుకంటే తమ్ముడిని ఎక్కడ చంపుతారో అని. అలానే అక్కడున్న పరిచారకులందరూ కూడా ద్రౌపదిని అనునయించాలని ఎంతో ప్రయత్నం చేశారు, అయినా ఆమె స్నానం చేయలేదు, అన్నపానాదులు కూడా ముట్టలేదు. అట్టి ఎడ సుదేష్ణ సేయునది రేఖ నివ్వెరగంది ఉండే తక్కటి అంగరులను కీచకుని నీచత్వంబు తలంచి వాని చేటునకు ఉడంబడిని పరిభవానల సంతప్త అయిన పాంచాలి నిజసేన స్థానమునకుందని తల్పంబుపై మేను వైచి అపాంగంబులను తొరంగు కన్నీరు చెవుల కొలంకులు నిండా నెవ్వగలు నివ్వటిని తలపోయిచుండి ఇంకా ధారాపాతంగా కారుతూనే ఉన్నాయి. వెళ్ళి పడుకున్నది కానీ ఆ ద్రౌపదీదేవి కళ్ళు కారుతూనే ఉన్నాయి. ఆ కన్నీటికి ఆ చెవులన్నీ కూడా సరస్సులు అయిపోతున్నాయట. అంటే ఆ నీళ్ళన్నీ ఇలా ఓ పక్కన పడుకుంటే ఎంత కూడా ఓ సరస్సులాగా తయారైంది, అంతగా పాపం ఏడుస్తున్నది. ప్రబలుండారయా సింహబలుండా అతని జయింప అనిల తనయు బాహుబలంబ కూడదగు దైవ బలంబును అతనికి అవశ్యము కలుగును. వాడు ఆ సింహబలుడు అంటే వాడి నామ సార్థకమైన నామమే వాడిది, చాలా బలం కలవాడు, వాడిని చంపాలంటే ఒక భీముడు మాత్రమే చంపగలడు అని మనసులో ఆలోచించుకుంటూ అతని భుజబల శక్తికి తప్పనిసరిగా దైవ బలం తోడవుతుంది, తప్పనిసరిగా నా భర్త చంపుతాడు వీడిని అని ఇట్లూహించి రాత్రి సమయం బగుటయు సమస్త జనంబులు క్రమమున నిద్రింపం తొడంగిన తానును శయ్యాతలంబు విడిచి మేని ధూళి కడిగి ధౌత పరిధాన పరీతయై మహార్సన గృహంబున సుక్తుండైన ఉకోదుం కడగుంజని రాత్రి అందరు నిద్రపోయారు. ఇవి మాత్రం నిద్రపడ్డలా లేచింది మెల్లగా.
శరీరానికి ఉన్న దుమ్ముని కడుక్కున్నది, ఉతికిన చీర కట్టుకున్నది, వంటింట్లో నిద్రపోతున్న భీముడి దగ్గరికి మెల్లగా వెళ్ళింది. నన్ను పరాభవించి సదనంపున కుంజని కీచకుండు మున్నున్న తరంగు తప్పక సుఖోచిత శయ్యను నిద్రసేయ నీ కన్ను మొగొచ్చు ఊరటకు కారణమెయ్యది భీమసేన మీ అన్న పరాక్రమంబు వలదన్న ఒకోదయమాలి తక్కడా. వెంటనే రంగంలోకి దిగింది. ఏమయ్యా, నన్ను పరాభవించిన వాడేమో సుఖంగా వెళ్ళి నిద్రపోతున్నాడు, మరి నువ్వు కూడా నిద్రపోతున్నావు. ఎలా నిద్రపోతున్నావు నువ్వు? నన్ను నీ భార్యను పరాభవిస్తే నిండు సభలో చూసి హాయిగా నిద్రపోతున్నావా? వాళ్ళలాగానే నువ్వు కూడా. బహుశా నీ అన్న ధర్మరాజు చెప్పడం వల్ల కాబోలు ఇలా హాయిగా పడుకున్నావు అనుచు మంద సంభాషణలో సంబోధించు పాంచాలి పాణిస్పర్శమున మేలుకని ఇది ఎవ్వరనవుడు నేనను అమ్మాన్ని వెంటనే చేయిపెట్టి లేపింది. ఎవరు నువ్వు అన్నాడు. అమ్మాని ఎలుంగెరింగి భీమసేనుండు యాజ్ఞసేని కీచకు దురాచరణంబు నాకు ప్రకటించి వాని నిర్జింప నియోగించునదే అరుగుదించం కావలయును ఆ తెరంగి తెరవదాన చెప్పవిందునని అది వెంటనే గ్రహించాడు. కీచకుడు దుష్టకార్యాలని నాకు చెప్పి నా చేత చంపించాలని వచ్చినట్టుంది, ఆ సంగతి ఆమె నోటినే విందాం అని ఇంత ప్రొద్దేల ఇచ్చోటికే కుదేరా కారణం దేవి ఎవ్వరు కానకుండా అట్లుగా చనుచించిది అంబుజాక్షి అని ఎంత ఇట్లను అతని తోడా ఏంటి ఇంత అర్ధరాత్రి వేళ ఇలా వచ్చావేమిటి అని ఏమి ఎరగినట్లుగా ఈయన కూడా సుదేష్ణ అన్నట్టుగానే అంటున్నాడు. ఎరిగి నన్నడుగనేమిటి? అంతా తెలిసి నన్ను అడుగుతున్నా నువ్వు. ఎరిగి నన్ను అడుగనేమిటి? కప్పుడు ఎరింగి ఇంతకున్ మరచుడగలగనే అది వినం పని లేదటుగాక ఉన్న రూపెరిగియు నేన చెప్ప విని నిష్టము కలుగుట చాలా లెస్స ఆ తెరగెరిగించేది వినము తెల్లముగా మొదలు ఇంటి నుండి కొలువులో జరిగింది చూశావు కదా, ఇంతలోనే మర్చిపోతే నేనేం చెప్పేది నీకు? నీ విన అవసరం లేదు. ఒకవేళ నానోటితో మళ్ళీ వినాలంటే చెప్తా విను. అధిపు మరింది సింహబలు అప్పకు మ్రొక్కగా వచ్చి నన్ను నచ్చధిక మనోజరాగమతి కరుగొంచు కడంగి అన్ని ఏన్మిధముల పలికి నాకు తన విన్నను వెళ్ళను చూపి చెప్పి మానధన విహీనతం జనకిను కడునే పప్పు పుట్టి అదంతా కూడా వివరించి చెబుతుంది. జరిగినట్లుగా ఆ విరాటుడు బావుమరిది కీచకుడు వచ్చాడు సుదేష్ణ దగ్గరికి. మొక్కడానికి వచ్చి నన్ను చూశాడు, ఎన్నో రకాలుగా నన్ను మాట్లాడాడు, నన్ను లొంగ తీసుకోవాలని చూశాడు. అప్పుడు నాకు అసహ్యం కలిగింది. బిడియం పలకక వెండి ఉడగక కీచకుడు మన్మథోన్మాదము తన్నరడిన నన్ను అడుగుకుంటూ తొడనిన కోపించి వానితో ఇట్లాంటిను వాడు ఎంతో మదనావేశంతో కామంతో నన్ను కోరగా వాడి మీద కోపించి నేను ఇట్లా అన్నాను అని దుర్వారోద్యమ బాహు విక్రమ రసాస్తోక ప్రతాపస్వర గర్భాంధ ప్రతివీర నిర్మధన విద్యాపరగుల్ మత్తతుల్ గీర్వాణాకృతులేవురిప్పుడు నేను దోర్లీలను వెసంగిట్టి గంధర్వులు మానము ప్రాణము గురుడ తజ్జం బెంబీంచగా. మళ్ళీ తాను చెప్పిన పద్యమే అదే పద్యం, బ్రహ్మాండమైన పద్యం. ఆయనకు కూడా ఇష్టమైందనమాట ఈ పద్యం. మళ్ళీ వేసుకున్నాడు అదే పద్యం యాజ్ ఇట్ ఈజ్గా. నా భర్తలంటే ఎవరు అనుకుంటున్నావు? ఇంతకుముందు అక్కడ చెప్పింది కదా, వాడితోటి చెప్పిందే మళ్ళీ భీముడితోటి చెప్తుంది. ఇలా అన్నాను నేను. ఆ భర్తలు నిన్ను వధించక మానరు సుమా అని చెప్పాను అని గుర్తు చేస్తూ ఇక్కడ మనం ఆపుదాం. రేపు మనం 173వ పద్యం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు.